అంటే చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుండేనా చిన్నప్పటి నుంచి మీకు? చదువుకోవాలంటే ఇప్పుడైతే మీకు సిపిటిఎస్డి గురించి తెలుసా? లేదండి. కాంప్లెక్స్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. ఓకే. సిపిటిఎస్డి ఐ వెంట్ త్రూ సిపిటిఎస్డి. అంటే మనకి ఏదన్నా జరగకూడనిది జరిగింది అనుకోండి, దాన్ని ట్రామా అంటారు. ఓకే. అది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన ఫేవరెట్ పర్సన్ చచ్చిపోవడము, చాలా పెద్ద ఈవెంట్ దట్ షేక్స్ అస్. అవును. అలాంటిది కంటిన్యూస్ బేసిస్లో జరిగితే సిపిటిఎస్డి అంటారు. ఒకసారి జరిగితే పిటిఎస్డి. ఓకే. అది కంటిన్యూస్గా జరిగితే సిపిటిఎస్డి. సో ఐ వెంట్ త్రూ సిపిటిఎస్డి అంటే సిరీస్ ఆఫ్ ట్రామాటిక్ ఈవెంట్స్. ఓకే. సో ఇదంతా ఏంటంటే బ్రెయిన్ ప్రాసెస్ చేసుకోలేకపోతుంది. ఇప్పుడు నేను తప్పు చేయకుండా ఒక చిన్నపిల్లలకి కొట్టే అంత ఏం అవసరం ఉంటుంది. సో చిన్నపిల్లలు ఏమవుతుందంటే వెన్ యూఆర్ రెగ్యులర్లీ కొడుతున్నారు, రెగ్యులర్లీ తిడుతున్నారు, రెగ్యులర్లీ నిన్ను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటే ఆ చైల్డ్ మైండ్ ఏమవుతుందంటే కాన్షియస్ బ్రెయిన్ కంటే సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఎక్కువ యాక్టివేట్ అయిపోతుంది. నేను ఏం తప్పు చేసిన, వై డూ ఐ డిజర్వ్ దిస్ అనే క్వశ్చన్లు ఎక్కువైపోతాయి బ్రెయిన్లో. అక్కడ నుంచి నిద్ర పట్టకపోయేది. అంటే నాకు వీళ్ళతో ఉండాలని లేదు, లేస్తే కొడుతున్నారు, కూర్చుంటే కొడుతున్నారు, నాకు వీళ్ళతో ఉండాలని లేదు, కానీ ఫ్యామిలీని వదిలేసి ఎక్కడికి వెళ్తా? దెర్ ఈజ్ నో సేఫ్ స్పేస్. ఎక్కడికి పారిపోలేని పరిస్థితి. ఇక్కడ ఇంట్లో అత్త వాళ్ళు కొడతారు, ఇక్కడ మా ఇంటికి వస్తే మా అమ్మ వాళ్ళు కొడతారు. అంటే ఒక చైల్డ్కి సేఫ్ స్పేస్ ఎక్కడో తెలియక, ఇప్పుడు మనం ఒక జంతువునేసి కొట్టామనుకోండి, అక్కడన్నా ఇక్కడన్నా పారిపోతాయి. నాకు పారిపోవడానికి కూడా స్కోప్ లేదు. ఆడపిల్ల, చిన్నపిల్ల, ఒకసారి ఇంట్లోంచి పారిపోయా. ఓకే. ఏజ్లో ఇది 5th క్లాస్లో. ఓకే.